ఏమయ్యా రమేష్ కుమార్, నీ అబ్బిస్తాడా తెచ్చి ఇక్కడికి? ఇదేమన్నా నీ అబ్బగారు జాగీర్ అనుకున్నావా? ఎలక్షన్ కమిషన్ అసలు నీ పెత్తనం ఏంటయ్యా రాష్ట్ర ప్రభుత్వాల మీద? చాలా క్లియర్గా అడుగుతున్నాం మేము. మొత్తానికి వ్యవస్థలు భ్రష్టు పట్టించారు కదయ్యా. ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు. ఏంటి వైరస్? ఏ వైరస్? కరోనా వైరసా కమానా వైరసా? కరోనా వైరసా కమానా వైరసా? ఏమనుకుంటున్నారు మీరు? జనం పూర్వంలో లేరు రమేష్ కుమార్. నీ వేసే ప్రతి అడుగు, నువ్వు పీల్చే ప్రతి ఊపిరి మన గుండె శబ్దాలను వింటున్నారు జనం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు ప్రజలు ఉవ్వెత్తున రోడ్ల పేరుకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం మానవుడు నాగరికత పేరుతో పెచ్చిమీరిపోయినటువంటి అనాగరిక చర్యలు ఈనాడు ఈ స్థితికి వచ్చాయి. మనకి ఇది గాలిలో వస్తున్నటువంటి వ్యాధి కాదు. మనిషికి మనిషి ద్వారా వ్యాపిస్తున్నటువంటి వైరస్. ఈ వ్యాధిని అరికట్టాలంటే మెడిసిన్స్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. కాకపోతే కొన్ని తాత్కాలికమైనటువంటి ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారం కోసం వచ్చే మనకి ఈ ఫార్ములా ఇంకా వచ్చేపటికి మనకు 1 year పైన పడుతుంది అంటున్నారు. నీరే పడుతుందో ఎంత పడుతుందో తెలియదు. మనకి ఈ వ్యాధితో ఇంకెంతకాలం మనం ఈ సహజీవనం చేయాలో